అర్థమవుతుందా? ఒకవేళ భర్త అవిశ్వాసం అనుకో, నువ్వు విశ్వాసం అనుకో, ఏం చేయాలి? భర్తనే మార్చుకోవాలి నువ్వు. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టనంటే ఏ ఇల్లు? పెంకుటిల్లా లేకపోతే డాబా ఇల్లా, స్లాప్ ఇల్లా? ఏ ఇల్లు కడుతుంది? భర్త అవిశ్వాస అయితే భర్త అనే ఇల్లును కట్టాలి. భార్య అవిశ్వాసాలైతే భార్య అనే ఇల్లును కట్టాలి. ఇది దేవుని ఇల్లు, అది కట్టాలి. ఇది ఎవడైనా కడతాడు ఈ ఇల్లు. ఇది పడిపోతే ఎవడైనా దీనికి మళ్ళా వర్క్ చేస్తాడు దీన్ని. కానీ నీ ఇల్లు కూలిపోతే ఎవడ కట్టడిక. మీ ఇద్దరు కట్టుకోవాలి. ఆ తర్వాత మీకు ఇచ్చినటువంటి పిల్లల్ని ఏం చేసుకోవాలి? మీరు అపవిత్రులుగా మారకుండా ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని మీరు పెంచగలిగితే మీ యొక్క భార్య బంధం భర్తకు అర్థం కావాలి, భర్త బంధం భార్యకు అర్థం కావాలి, భార్యాభర్తల బంధం పిల్లలకు అర్థం కావాలి, పిల్లల బంధం తల్లిదండ్రులుగా మీకు అర్థం కావాలి. ఈ బంధాలన్నీ మీకు అర్థమైతే దేవుని బంధం ఏంటో మీకు అర్థమవుతుంది.